మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై ఫైర్ అయ్యారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. కొబ్బరి తోటలో ఉన్న జన సైనికుడి ఇంటిని కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో ఇంటిని కూల్చివేశారో చెప్పాలని నిలదీశారు. ప్రైవేటు ఆస్తి కూల్చివేతలో మీకెందుకు అంత అత్యుత్సాహం అని ప్రశ్నించారు బాలశౌరి. చిన్న విషయం కాదు, ఇల్లు కూల్చడం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి నేను చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మీ ప్రజాప్రతినిధులు నేను ఎక్కడ చూడాలి ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగారు వచ్చి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి బట్టలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులు అందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం అంటే నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. ఎవరు కూడా అతనికి 40 లక్షల రూపాయలు పోయి చిన్న కుటుంబం నువ్వు ఒక్క గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. మధ్య గొడవకి మీరంతా ఏంటి అత్యుత్సాహం ఏంటి చెప్పినట్టు మీరు చెప్పండి. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? ఇల్లు కూల్చేటువంటి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. చిన్న విషయం కాదు. ఇల్లు కూల్చడం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి నేను చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మీ ప్రజాప్రతినిధులు నేను ఎక్కడ చూడాలి ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగారు వచ్చి ఒక పక్కన పోయి